హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమంటారు మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్స్ఎం గురించి అనమాట. సో ఎక్స్ఎంలో చాలామంది డిపాజిట్ చేసేటప్పుడు మెయిన్లీ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలో ఇన్‌డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు? చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు డిపాజిట్స్ చేసేటప్పుడు. సో ఇవి చేయకుండా ఉంటే మీకు ఎలాంటి ఇష్యూస్ రావు ఫ్యూచర్‌లో. సో కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్‌లీ యూజ్ అవుద్ది. అండ్ మీకు సొల్యూషన్ కూడా చెప్తాను. సో మనకి ఇష్యూస్ రాకుండా ఉంటే సేఫ్‌గా ఎలా ఉండాలి? అసలు బ్రోకర్స్‌తో ఏం జరుగుతుంది? ఇండియాలో ఎందుకు యూపీఐస్ ప్రతి బ్రోకర్‌లో ఫెయిల్ అవుతున్నాయి? యూపీఐస్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాయి? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఎందుకు రిమూవ్ చేస్తున్నాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పేషెన్స్‌గా వినండి. అండ్ నెక్స్ట్ టైమ్ నుండి ఈ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. సొల్యూషన్‌తో సహా చెప్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, మీరు యూపీఐతో డిపాజిట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా యూటీఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. యూటీఆర్ నంబర్ అంటే ఏంటి? చాలామంది ఒకసారి నా సెకండ్ ఎక్స్ఎం అకౌంట్‌లోకి తీసుకెళ్ళి చూపిస్తారు. సో ఇది నా ఎక్స్ఎం అకౌంట్. సో మీరు చూసుకుంటే ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు క్లియర్‌గా వాడు ఇస్తున్నాడు చూడండి. బిఫోర్ యూ ప్రొసీడ్ విత్ యూపీఐ. సో ఇక్కడ చూడండి, మినిమమ్ 20 మినిట్స్ టైమ్ అయితే పట్టొచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూటీఆర్ నంబర్ ఆర్ యూపీఐ ఐడీ నంబర్ మస్ట్ అండ్ షుడ్‌గా ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేయకుండా వెళ్తే మీ అకౌంట్‌లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు మీరు ఈ ట్రాన్సాక్షన్ నంబర్ ఎంటర్ చేయకపోతే. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్‌గా ఇది చదవండి. సో నెక్స్ట్, సో చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంత పెడుతున్నానంటే ఒక $100 పెడదాం. $100 అంటే మీ అమౌంట్ అనేది 9227 జస్ట్ చూపిస్తుంది. సో డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తది చూడండి. చూసారా? ఇప్పుడు ఎందుకు వీళ్ళంత స్ట్రాంగ్‌గా నోటిఫై చేస్తున్నారంటే చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు డిపాజిట్ చేసేటప్పుడు. సో ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. మేక్ ష్యూర్ టు చెక్ ద పేమెంట్ ఎగ్జాక్ట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇస్తున్నారో అంత చేయట్లేదు. కొంచెం తక్కువ ఎక్కువ చేస్తున్నారు. సో అది ప్రాబ్లమ్ లేకుండా చూసుకోండి. సో కరెక్ట్ యూటీఆర్ నంబర్, యూపీఐ నంబర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ యూటీఆర్ నంబర్ అనేది క్లియర్‌గా ఎంటర్ చేయాలి. ఈ యూటీఆర్ నంబర్ అంటే ఏంటో తెలియకపోతే మీకు స్క్రీన్ షాట్ వస్తది చూడండి. మీకు దాని మీద యూటీఆర్ నంబర్ అయితే ఉంటది. సో ఎగ్జాంపుల్ అది వస్తుంది చూడండి. సో కన్ఫర్మ్ చేశాను. సో కన్ఫర్మ్ చేసినాక మీరిక్కడ చూసుకుంటే ఎక్కడ ఎంటర్ చేయాలి యూటీఆర్ నంబర్ చూపిస్తా చూడండి. వాళ్ళు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఇక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా! సో ఈ క్యూఆర్ కోడ్‌కి పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నంబర్ అని ఉంది చూడండి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా యూటీఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. 12 డిజిట్స్, 16 డిజిట్స్ వస్తది. సో యూటీఆర్ నంబర్ ఎంటర్ చేయకపోతే మాత్రం మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఇక్కడ ఉంది చూడండి, 12 డిజిట్స్ యూటీఆర్ నంబర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిస్టేక్ ఇది. మస్ట్ అండ్ షుడ్‌గా యూటీఆర్ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో సెకండ్ మిస్టేక్ వచ్చేసి, సో చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు ఇక్కడ ఒక టైమర్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత యూపీఐ గాని, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ గాని పేమెంట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి ఈ పేజ్‌లోనే. మీరు క్లోజ్ చేసేయద్దు ఈ పేజ్ అనేది. చాలామంది ఏం చేస్తున్నారు, పేమెంట్ చేసాం కదా అని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్స్ఎంకొచ్చేస్తున్నారు. లాగిన్ టెర్మినల్‌కొచ్చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ సక్సెస్ ఈ పేజ్‌లోనే మీకు సక్సెస్ అని వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ సక్సెస్ అని రావాలి. అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ముందుగానే మీరు ఈ పేజ్ అనేది క్లోజ్ చేయొద్దు. సో, అండ్ థర్డ్ మిస్టేక్. చాలామంది చేసే థర్డ్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ మీకేంటంటే ఎవ్రీ టైమ్ ఈడు ఒక డిఫరెంట్ నంబర్స్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలంటే ఈ ఈ యూపీఐ ఐడీ ఇచ్చాడు. ఆర్ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. సో, అలా కాకుండా నెక్స్ట్ టైమ్ మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి మళ్ళీ డిపాజిట్ క్లిక్ చేస్తే, ఇప్పుడు చూడండి జీపే ఇది ఇచ్చాడు కదా! అదే నేను బ్యాక్‌కొస్తే ఇప్పుడు చూడండి. నేను ఇది క్యాన్సిల్ చేసేస్తున్నా. సో, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో, నేను మళ్ళీ డిపాజిట్ పైన క్లిక్ చేస్తా. సో, ఇప్పుడు చూసారా మీకు డిఫరెంట్ నంబర్ ఇచ్చాడు. ఇంతకుముందు ఒక పేమెంట్ ప్రొవైడర్‌దొచ్చింది. ఇప్పుడు ఇంకో పేమెంట్ ప్రొవైడర్ వచ్చింది. చాలామందేంటంటే ప్రీవియస్‌గా వచ్చిన దానికి మళ్ళీ ఇలా బ్యాక్‌కొచ్చి మళ్ళీ దానికే డిపాజిట్ చేసేస్తున్నారు. సో, అలా డిపాజిట్ చేస్తే మీ అమౌంట్స్ అనేది క్రెడిట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అలా చేస్తే మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఎప్పుడు మీరు డిపాజిట్ చేసినా ఫ్రెష్‌గా దీనిలోకొచ్చి ఇక్కడున్న నంబర్ గాని, ఇక్కడున్న క్యూఆర్ కోడ్‌కి గాని పే చేయండి. అదర్‌వైజ్ మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది చేస్తున్నారు ఈ మిస్టేక్. సో, ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు మనకి 24 అవర్స్ టైం పెడుతున్నారు బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ అట్‌లీస్ట్ టైం పడుతుంది అంటున్నారు గానీ, బట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. ఏంటంటే ఇలా డిపాజిట్ చేసి ఒక 5 మినిట్స్‌లో వచ్చి మెసేజ్ చేస్తున్నారు. బ్రదర్ నా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని. వీళ్ళు ఒక టైమ్ ఇచ్చారు కదా బ్రదర్! ఆ టైమ్ ఇచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి వాళ్ళ నుండి ఏం మెయిల్ వస్తుందో, ఏ రిప్లై వస్తుందో చూడండి. అది చూసి మెసేజ్ చేయండి. అట్‌లీస్ట్ 24 అవర్స్. ఓకే. అండ్ ప్రెజెంట్ మీకు అసలు ఇండియాలో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు యూపీఐస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అని అనుకుంటే, మీరు చూసుకుంటే రీసెంట్‌గా ఎక్స్‌ఎన్‌ఎస్ వాళ్ళైతే యూపీఐ ఆప్షన్ రిమూవ్ చేశారు. మీరు డిపాజిట్ చేయాలంటే యూపీఐ ఆప్షన్ రిమూవ్ చేశారు. ఎందుకు రిమూవ్ చేశారంటే సెబీ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. సెబీ అనేది చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఇప్పుడు మీకు ఒక ఇప్పుడు మీకు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదో బ్రోకర్ అనుకోండి. మీకు ఇదొక బ్యాంక్ లేదా ఎక్స్ఎం బ్రోకర్ అనుకోండి. ఓకే. మధ్యలో ఒక
ఇప్పుడు వీళ్ళిద్దరున్నారు. సో, వీళ్ళు ఎక్స్ఎం బ్రోకరు. మీరు మనీ క్రెడిట్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఎక్స్ఎం బ్రోకర్‌కి క్రెడిట్ అవ్వదు. ఇది ఫస్ట్ మధ్యలో ఉన్న పేమెంట్ ప్రొవైడర్‌కి. ఆయనకి ప్రొవైడ్ అమౌంట్ క్రెడిట్ అయ్యి వీళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఇక్కడికి క్రెడిట్ అవుద్ది. సో, ఇప్పుడేమవుతుందంటే ఇప్పుడు విత్‌డ్రా చేసేటప్పుడు గాని, డిపాజిట్ చేసేటప్పుడు గాని మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌కి సెండ్ చేస్తున్నారో ఈ సెబీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేస్తుంది. హైయర్ అమౌంట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అమౌంట్‌లు పడుతూనే ఉంటాయి కదా! సో, అలా అమౌంట్‌లు ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో, అందుకు యూపీఐస్ అనేవి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయినాయి ఇప్పుడు. ఇంతకు ముందులా లేదు. అందుకే స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేస్తున్నాం. యూపీఐ గాని, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ గాని యూజ్ చేయొద్దు. క్రిప్టోనే యూజ్ చేయాలి. ఓకే. సో, ఇలా వీళ్ళ అకౌంట్స్‌కి ఫ్రీజ్ చేసేయడం వల్ల మీకు డిపాజిట్స్ ఆర్ విత్‌డ్రాస్ అనేవి లేట్ అయిపోతున్నాయి. సో, దీనివల్ల ఓకే. ఇక్కడ బ్రోకర్ మిస్టేక్ కాదు. మధ్యలో ఉన్న పేమెంట్ ప్రొవైడర్ మిస్టేక్ కాదు. మీ మిస్టేకు కాదు. ఇక్కడ క్లియర్‌లీ బ్యాంక్స్ అయితే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. బట్ మీకు అయినా కూడా ఇన్ కేస్ వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినా కూడా ఎక్స్ఎం అయితే మీకు రిఫండ్ చేస్తది. వాళ్ళ టీమ్‌తో నేను ఆల్రెడీ మాట్లాడాను మేనేజర్‌తో. సో, వాళ్ళ టీమ్ అయితే మీకు రిఫండ్ చేస్తది. బట్ ఇక్కడ మీ మధ్యలో జరుగుతున్నదది. అందుకు మీ అమౌంట్స్ అనేవి లేట్ అవుతున్నాయి. సో, నెక్స్ట్. సో, దయచేసి యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది ఆపండి. ఆపకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. యెస్. సో, కొన్ని సార్లు ఏమవుద్దంటే మీరు ఎక్స్ఎంలో డిపాజిట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకు లేట్ అవుద్దంటే ఇది మనం ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎక్స్ఎం నుండి మీరు ఎక్స్ఎంలోకి గాని డైరెక్ట్‌గా డిపాజిట్ చేయలేరు కదా! మీరెలా డిపాజిట్ చేస్తారు? మధ్యలో ఒక పేమెంట్ ప్రొవైడర్ ఉంటారు. వాడికి మీరనేది సెండ్ చేస్తారు. సో, సెండ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే కొన్ని సార్లు ఈ పేమెంట్ ప్రొవైడర్ అవైలబుల్‌గా ఉండొచ్చు. ఆఫ్‌లైన్ అయ్యుండొచ్చు. వీళ్ళకి సెండ్ చేయాలి కదా! వీళ్ళకి సెండ్ చేసినప్పుడే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో, కొన్ని సార్లు ఇలా డిలే అవ్వచ్చు పేమెంట్ ప్రొవైడర్ వల్ల. కొంచెం ఏదైనా ఇష్యూ అయ్యి ఆ పేమెంట్ ప్రొవైడర్ అనేవాడు కొంచెం డిలే చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఓకే. సో, మీ ఫండ్స్ ఎక్కడికి పోవు. మీ ఫండ్స్ అయితే క్రెడిట్ అవుతాయి. సో, పీస్‌ఫుల్‌గా వెయిట్ చేయండి. సో, ఇదొక లింక్ ప్రాసెస్. మనకి డైరెక్ట్‌గా ఎక్స్ఎం నుండి వస్తే ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఈ మధ్యలో వీళ్ళ వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. సో, కొంచెం మీరు పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. అండ్ వన్ మోర్ బిగ్ ఇష్యూ. ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఇదేం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మీ విత్‌డ్రాస్ అనేవి రిజెక్ట్ అవుతాయి. డెఫినైట్‌లీ మీ విత్‌డ్రాస్ అనేవి రిజెక్ట్ అవుతాయి. మన విత్‌డ్రాస్ కోసం వస్తే. సో, విత్‌డ్రాస్ అనేవి రిజెక్ట్ అవుతాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే అంటే తెలియదు మీకు. ఫస్ట్ మీరు క్రిప్టో ద్వారా $50 డిపాజిట్ చేశారనుకోండి. $50 ఓకే. $50 క్రిప్టో యూజ్ చేసి డిపాజిట్ చేశారు. సో, దాని తర్వాత $50 అనేది ఆహ్, యూపీఐ ఆర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ యూజ్ చేసి డిపాజిట్ చేశారనుకోండి. మీరిప్పుడు మీరు ఫస్ట్ $50 దేనితో డిపాజిట్ చేశారు? క్రిప్టోతో డిపాజిట్ చేశారు. సో, మీరు విత్‌డ్రా చేసేటప్పుడు కూడా మినిమమ్ $50 అనేది క్రిప్టోతోనే విత్‌డ్రా చేయాలి. ఫస్ట్ మీరు ఈ రూట్ క్లియర్ చేయాలి. మన ఎనీ బ్రోకర్ మీరు ఈ బ్రోకర్ అనే కాదు ఏ బ్రోకర్ అయినా ఫస్ట్ మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో అంతా మీరు ఫస్ట్ పేమెంట్ చేసిన మెథడ్‌కే మీరు విత్‌డ్రా చేయాలి. లేకపోతే వాడు పేమెంట్ ఇవ్వడు. మీరు ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మీరు విత్‌డ్రా చేయాలనుకోండి. ఫస్ట్ $50 అయితే క్రిప్టోకి విత్‌డ్రా చేయాలి. సో, దాని తర్వాత $50 అయితే యూపీఐ విత్‌డ్రా చేయాలి. ఓకే. దీని మీద వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి. లెట్స్ సే దీని మీద ఒక మీకు $100 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. ఈ 2 వేస్ క్లియర్ చేసిన తర్వాత అంటే మీరు క్రిప్టో‌తోని ఎంతైతే డిపాజిట్ చేసారో అది క్లియర్ చేశారు. యూపీఐతో ఎంతైతే డిపాజిట్ చేసారో అది క్లియర్ చేశారు. సో, దాని తర్వాత వచ్చిన $100 మీరు దేనికైనా ఏ పేమెంట్ మెథడ్‌కైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. బట్ ఫస్ట్ మీరు ఏదైతే డిపాజిట్ చేస్తున్నారో దానికే విత్‌డ్రా చేయాలి. మీకు స్క్రీన్ షాట్ కూడా వస్తది చూడండి. వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి మెసేజ్ వస్తదనేది. ఓకే. మీకు ఎలాంటి మెయిల్ వస్తదనేది. సో, ఇలా గాని వస్తే మీరు ఫస్ట్ దీనికి ఈ రెండిటిని క్లియర్ చేసినాకే మీరు ఏదైతే పేమెంట్ ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే తెలివిగా $50 అనేది యూపీఐతో డిపాజిట్ చేసి వాటిని విత్‌డ్రా చేసేటప్పుడు క్రిప్టోతో విత్‌డ్రా చేసేస్తున్నారు. సో, అలా విత్‌డ్రా చేస్తే ఏమవుద్ది? వాళ్ళకి లాస్ కదా! ఎప్పటికప్పుడు కరెన్సీ అది క్రిప్టో వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటది. సో, దానివల్ల వాళ్ళకి లాస్ అవుద్ది. సో, అందుకు వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా ఈ రూల్ అయితే ఫాలో అవుతారు. మీరు ఎనీ బ్రోకర్ తీసుకోండి. సో, నెక్స్ట్ అండ్ వీకెండ్ డేస్‌లో మెయిన్‌లీ ఇంపార్టెంట్ వీకెండ్ డేస్‌లో సపోర్ట్ సిస్టమ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి. సాటర్‌డే, సండే సపోర్ట్ సిస్టమ్ కొన్ని సార్లు ఉండదు. కొన్ని సార్లు ఉంటది. సో, మీకు అప్పుడు డిలే రావచ్చు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీకెండ్ డేస్‌లో కొన్ని సార్లు ఉండకపోవచ్చు సపోర్ట్ సిస్టమ్. ఓకే. సో, ఇప్పుడు మీ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆర్ యూపీఐ అనేది డిపాజిట్ కాలేదు. మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. సో, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సో, ఇప్పుడు ఈ డిపాజిట్స్ అనేవి మీకు క్రెడిట్ కాలేదు. సో, ఎలా సాల్వ్ చేయాలి? ఇలా చేస్తే మీకు మాక్సిమం 24 అవర్స్‌లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. ఫస్ట్ థింగ్ లైవ్ ఏజెంట్ అనమాట. మీకు కిందన ఒక సింబల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ. ఇక్కడ లైవ్ ఏజెంట్ అని ఎక్కడైనా ఉంటది ఆర్ మీ ప్రొఫైల్‌లో అయినా ఉంటది. సో, మీరు చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినా కూడా సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటది. సో, ఇక్కడి నుంచైనా లైవ్ చాట్ అనేది క్లిక్ చేయండి. సో, లైవ్ చాట్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో, ఇక్కడ మీరు చూసుకుంటే లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంది. సో, దానిపైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలామంది చాలా మిస్టేక్ చేస్తున్నారు. సో, లైవ్ చాట్‌లో క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అవైలబుల్‌గా ఉండదు ఆబ్వియస్‌లీ. సో, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాక
ఇప్పుడు మీరు ఇక్కడ సోఫియా అని వచ్చింది. అంటే సోఫియా అంటే ఎవరనుకుంటున్నారు? ఇదొక బాట్ అనమాట. వర్చువల్ అసిస్టెంట్. వీళ్ళు వాళ్ళకి రియల్ మెంబర్ కాదు. స్టాఫ్ కాదు. ఇదొక వర్చువల్ అసిస్టెంట్. ఒక బాట్ అనమాట. ఆటోమేటిక్‌గా రిప్లై ఇస్తది. అలా కాకుండా మీరేం చేయాలంటే లైవ్ ఏజెంట్ అని టైప్ చేయండి. లైవ్ ఏజెంట్ అంటే ఎవరో కస్టమర్ కేర్ మీకు అటెండ్ అవుతారు. ఇప్పుడు లైవ్ ఏజెంట్ అని టైప్ చేశాను నేను. సో, చూసారా? చెకింగ్ ఫర్ లైవ్ ఏజెంట్ అని. సో, ఇప్పుడు ఈ బాట్ ఏం చేసింది? మ్యారీ యాన్ అనే పర్సన్‌కి ఇది ట్రాన్స్‌ఫర్ చేసింది. చూసారా? మ్యారీ యాన్ అయితే నాకు రెస్పాండ్ అయ్యాడు. నేను మీకు ఈరోజు రెస్పాండ్ అవుతున్నానని చెప్పి. సో, వీళ్ళకి మీకున్న ప్రాబ్లమ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది ఫస్ట్ వే. డిపాజిట్‌లో మీకు ఏదైనా ఇష్యూ వస్తే. సో, దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది ఇంకో సెకండ్ వే చెప్తాను చూడండి. 3 వేస్ చెప్తాను టోటల్‌గా మీకు. సో, సెకండ్ వేస్ మీకిక్కడ సేమ్ థింగ్. అగైన్ ప్రొఫైల్‌లోకొస్తారు. ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా! ప్రొఫైల్‌లోకొస్తారు. ప్రొఫైల్‌లోకొచ్చి మీకు సపోర్ట్‌లోకి వెళ్తే, ఇక్కడ సబ్మిట్ ఏ క్వెషన్ అని ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఏ క్వెషన్ పైన ఇక్కడ మీకు చూడండి డిపాజిట్స్, విత్‌డ్రాస్, అకౌంట్ వెరిఫికేషన్, ప్రమోషన్స్, ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ అన్నీ ఉంటాయి. సో, మీకేంటి ఇప్పుడు డిపాజిట్ ప్రాబ్లమ్ అయితే డిపాజిట్ క్లిక్ చేయండి. విత్‌డ్రాస్ అయితే విత్‌డ్రాస్. లెట్స్ సే డిపాజిట్ అనుకోండి. సో, డిపాజిట్ చేసినప్పుడు దేనితో డిపాజిట్ చేశారు? యూపీఐయా? ఆన్‌లైన్ బ్యాంకింగా? లోకల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫరా? క్రిప్టోనా? ఫెయిల్డ్ డిపాజిటా? మీరిక్కడ పర్ఫెక్ట్‌గా చేస్తే 99% మీకు ఇక్కడే సాల్వ్ అయిపోద్ది. లెట్స్ సే నేనేం చేస్తానంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేస్తా. ప్లీజ్ మెన్షన్ ద డిపాజిట్ అమౌంట్ అండ్ మెథడ్ యూ డిపాజిటెడ్ అటాచ్ ద ప్రూఫ్. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ చేసే మిస్టేక్స్ చెప్తాను నేను. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే సెలెక్ట్ డిలేడ్ డిపాజిటే కదా! సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చిద్ది. మీ ట్రేడింగ్ అకౌంట్ నంబర్ అది ఎక్కడ ఉంటది ట్రేడింగ్ అకౌంట్ నంబరు? దీన్ని మీరు రియల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ట్రేడింగ్ అకౌంట్ నంబర్ ఉంది. మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ నంబర్ ఉంది చూడండి. 321 ఇది. ఈ ట్రేడింగ్ అకౌంట్ నంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. ఈ ట్రేడింగ్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, దాని తర్వాత డేట్ ఏ డేట్‌ని మీరు డిపాజిట్ చేశారు పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి నేను. ఎంత అమౌంట్ డిపాజిట్ చేశారు? ఎన్ని సార్లు? ఒకసారా? 2 సార్లు? 3 సార్లు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి ఒకసారే పెట్టండి. సో, అప్‌లోడ్ ఫైల్స్ ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫైల్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే మీరు ఒక స్క్రీన్‌షాట్ పెట్టారనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్‌షాట్ నేను పక్కన పెడతాను. స్క్రీన్‌షాట్ పెట్టేటప్పుడు అందులో ఏముండాలంటే రిసీవర్స్ యొక్క యూపీఐ నంబర్ గాని, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏదైతే మీరు వాళ్ళకి పేమెంట్ చేస్తారు చూడండి. అంటే వాళ్ళు యూపీఐ ఐడీ ఇవ్వడం గాని, యూపీఐ నంబర్ ఇవ్వడం గాని, లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు చూడండి. మీ స్క్రీన్‌షాట్‌లో మీరు పేమెంట్ సక్సెస్ అయినట్టుగా ఉండాలి. మీ పేమెంట్ సక్సెస్ అయినట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఉండాలి దాని కిందన. వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఉండాయి. రిసీవర్స్ పేమెంట్ అనేది వాళ్ళ డీటెయిల్స్ క్లియర్‌గా వాళ్ళ అకౌంట్ నంబర్ గాని, యూపీఐ ఐడీ గాని ఉండాలి. అలా కాకుండా కొన్ని సార్లు మీకెలా ఉంటదంటే ఇంటూస్ ఉంటాయి. అంటే వాళ్ళు హైడ్ అయ్యి ఇంటూ 427 అని లాస్ట్‌లో 4 డిజిట్స్ ఉంటాయి వాళ్ళ బ్యాంక్ నంబర్. అలా ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళకి క్లియర్‌గా డీటెయిల్స్ అనేవి ఉండాలి. ఓకే. సో, క్లియర్‌గా ఈ డీటెయిల్స్ ఉండేలా చూసుకోండి. పేమెంట్ సక్సెస్ అయినట్టు అట్ ది సేమ్ టైమ్ పర్ఫెక్ట్‌గా వాళ్ళ యూపీఐ ఐడీ గాని, మీరు ఏదైతే పేమెంట్ చేసారో చూడండి బ్యాంక్ అకౌంట్ నంబర్ గాని, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండేలా చూసుకోండి. ఓకే. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండేలా చూసుకోండి. సో, దాని తర్వాత ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ అని ఉంది కదా! అది అప్‌లోడ్ చేసి క్లిక్ చేసి సెండ్ చేసేయండి. 99% మీకిక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఓకే. ఇంకా మీకు సాల్వ్ అవ్వలేదు. సో, ఇంకా మీకు సాల్వ్ అవ్వలేదు. ఆళ్ళకి మెయిల్ చేయొచ్చనమాట. ఎలా మెయిల్ చేస్తారు? మీకు మెయిల్ ఐడీ ఇస్తాను చూడండి నేను. ఆల్రెడీ ఎవరికో ట్రాన్స్‌ఫర్ చేశాను. మీకిక్కడ టెక్స్ట్‌లో ప్లే చేస్తూ ఉంటాను. మీకు టెక్స్ట్‌లో ప్లే చేస్తూ ఉంటాను. సో, అందులో ఏంటి అంటే మీకు support.india.xm.com అని ఉంటది. సో, మీకు కరెక్ట్‌గా పెడతాను నేను. నేను కిందన డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను దాన్ని. సో, లేదా నాకు మెసేజ్ చేసి నేను పెడతాను గ్రూప్‌లో. సో, ఆ మెయిల్‌కి మీరు ఎలా పెట్టాలంటే నేను కిందన డిస్క్రిప్షన్‌లో ఒక ఫార్మ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే నా వాట్సాప్‌లో గ్రూప్‌లో మెసేజ్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు వాట్సాప్ డైరెక్ట్‌గా మెసేజ్ చేసేస్తున్నారు. డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే నాకేమవుతుందంటే అకౌంట్స్ అనేవి ఎక్కువ మంది నాతో ఎవ్రీడే చాట్ చేయడం వల్ల వాడేమో లిమిటేషన్స్ పెట్టేస్తున్నాడు వాట్సాప్ వాడు. సో, కాబట్టి గ్రూప్‌లో టెక్స్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఒక ఫార్మ్ పెడతాను. ప్రాపర్‌గా స్ట్రక్చర్డ్‌గా ఎలా పెట్టాలి అనేది. ఓకే. స్ట్రక్చర్డ్‌గా ఎలా పెట్టాలి అంటే పర్ఫెక్ట్‌గా ప్రొఫెషనల్‌గా ఎలా పెట్టాలి ఒక ఫార్మ్ పెడతాను. ఎగ్జాక్ట్‌గా మీరు అక్కడ ఫిల్ చేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసారి చూపిస్తాను ఆగండి. సో, మీరిక్కడ చూసుకుంటే మీకిక్కడ ఒక ఫార్మ్ ఉంది చూడండి. ఈ ఫార్మ్‌ని మీకు సెండ్ చేస్తా. ఫర్ మిస్సింగ్ డీపీ అడ్రెస్. మీరేం చేయాలంటే ఈ మెయిల్‌కి సెండ్ చేయొద్దు. ఇక్కడున్న కిందనున్న మెయిల్‌కి సెండ్ చేయొద్దు. మన కమ్యూనిటీకి వేరే మెయిల్ ఇచ్చారాళ్ళు. సో, మనకు ఫాస్ట్‌గా రిప్లైస్ రావాలని వేరే మెయిల్ ఇచ్చారు. దానికి మీరనేది మెయిల్ కరెక్ట్‌గా సెండ్ చేయాలి. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు డీటెయిల్స్. అవి క్లియర్‌గా ఎంటర్ చేయాలి. హాయ్ టీమ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ. యూటీఆర్ అదే ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటది కదా! ఐడీ ఎంటర్ చేయండి. ఏ డేట్ ట్రాన్సాక్షన్ చేశారు? ఏ మెథడ్‌లో చేశారు? యూటీఆర్ నంబరు, రిసీవర్ అడ్రెస్ అంటే రిసీవరు ఆహ్,
అతను యూపీఐ ఐడీ గానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ గానీ, ఫోన్ నంబర్ గానీ ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఏదొస్తే అది. సో, ఇవి ఎంటర్ చేసి పేమెంట్ ప్రూఫ్స్ అనేవి అటాచ్ చేసి మీరు మెయిల్ చేయాలి. ఇలా మెయిల్ చేస్తే 24 అవర్స్‌లో మాక్సిమం 2 అవర్స్‌లో రిప్లై వచ్చేసిద్ది. సో, మీకు క్విక్‌గా రిప్లై రావాలి అంటే మీరు ఇలా మెయిల్ చేయాలి. ఇలా చేస్తే 100% మీరు నా దగ్గరికి రాకముందే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. స్టిల్ ఓకే. ఈ ప్రాబ్లమ్ రాకుండా అయిపోద్ది. మీరు నాకు మెసేజ్ చేసేటప్పుడు చూసుకోండి, చాలామంది పర్సన్ ఉన్నాడు కదా అని మెసేజ్ చేసేస్తున్నారు. అలా కాకుండా ముందు మీరు 3 టైమ్స్ ట్రై చేయండి. ట్రై చేసి స్టిల్ మీకు ఇంకా అవ్వట్లేదు అంటే నాకు మెసేజ్ చేయండి. నేను హెల్ప్ చేస్తా. అంతేగాని మేము ఉన్నాను కదా అని మీరు చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? ఈ 3 ఈసారి ఎవరైనా చేసేటప్పుడు ఈ 3 చేసి నాకు ఇంకా సాల్వ్ అవ్వలేదంటే నా దగ్గర రండి. నేను నా పర్సనల్ మేనేజర్‌తో మాట్లాడి మీకు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తా. ఓకే. నేను హెల్ప్ చేస్తా. హెల్ప్ చేయనని అస్సలు చెప్పను. నేను అస్సలు మీరు మీరు నన్ను ట్రస్ట్ చేసి వస్తున్నారు కాబట్టి నేను డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తా. బట్ మీరు మీరు చేయాల్సింది మీరు చేయండి. 3 ప్రాసెస్ అనేది. సో, ఇప్పటి వరకు మీకు విత్‌డ్రాస్ గాని, డిపాజిట్స్ గాని ప్రాబ్లమ్ వస్తే ఈ వేస్‌లో చేసుకుంటే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే. రైట్. బ్రదర్ ఇదంతా వద్దు. మాకు సొల్యూషన్ చెప్పండి. ఎందుకు ఇవి అంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే 100% మీరేం చేయాలంటే క్రిప్టో యూజ్ చేయడం నేర్చుకోండి. క్రిప్టో యూజ్ చేయాలి డెఫినెట్‌లీ. మీరిక్కడ డిపాజిట్స్ మీద క్లిక్ చేస్తే క్రిప్టో ఆప్షన్ ఉంటది. క్రిప్టో మీకు వితిన్ మినిట్స్‌లో అయిపోద్ది. మాక్స్ ఒక 10 మినిట్స్, 5 మినిట్స్‌లోనే మీకు డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ అయిపోతాయి. ఎందుకు ఇది ఇంత ఫాస్ట్‌గా ఉంది? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఎందుకు స్లోగా ఉన్నాయంటే క్రిప్టో అనేది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుండి సెండ్ చేస్తారు. ఎక్స్ఎం అకౌంట్ నుండి క్రిప్టో అనేది మీ వాలెట్‌కి వచ్చేసిద్ది. మీకు మధ్యలో మీడియేటర్, పేమెంట్ ప్రొవైడర్స్ వీళ్ళెవరు ఉండరు. సో, మీకు చాలా క్విక్‌గా ఉంటది. 99.9% మీకు డిపాజిట్స్ ఆర్ విత్‌డ్రాస్ అనేవి ఫెయిల్ అవ్వవు క్రిప్టోతో. ఓకే. డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ అనేవి ఫెయిల్ అవ్వవు. ఓకే. సో, క్రిప్టోనే యూజ్ చేయండి. అదే బెటర్ ఆప్షన్. సో, ఇంకొక మిస్టేక్. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్రిప్టో యూజ్ చేసేటప్పుడు సరే క్రిప్టో సేఫ్ కాదని ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. సో, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను క్రిప్టోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. డిపాజిట్ చేయాలి క్రిప్టో అకౌంట్‌కి. సో, ఇక్కడ మనం చూసుకుంటే క్రిప్టో మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకున్నాను. అమౌంట్ ఒక $50 ఒక $100 పెడుతున్నాను. సో, డిపాజిట్ చేయడానికి యూఎస్‌డిటీ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ వీడిచ్చాడు చూడండి. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మీకు లైవ్‌లోనే చూపిస్తా. వెయిట్ 1 సెకండ్. మీకు ఎవ్రీథింగ్ లైవ్‌లో చూపిస్తా. మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారని. ఇక్కడ మనం దేని ద్వారా సెండ్ చేస్తాం? BEP20 సెలెక్ట్ చేసుకున్నాం. తక్కువ మనకి ప్రాసెసింగ్ ఫీ ఉంటది కాబట్టి. చార్జెస్ తక్కువుంటాయి కాబట్టి. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. కేర్‌ఫుల్‌గా వినండి. ఇక్కడ వీడు ఒక అడ్రెస్ ఇచ్చాడు. ఈ వాలెట్ అడ్రెస్‌కి నేను ఎంత సెండ్ చేస్తా అన్నాను? $100 సెండ్ చేస్తా అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ $100 నాకు క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. అట్ ది సైడ్ మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అవ్వట్లేదంటే పక్కన పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది. పక్కన పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది. సో, పేమెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వాలెట్ అడ్రెస్ ఉంది. ఇది కాపీ చేసేయొచ్చు. ఇప్పుడు బినాన్స్‌లోకి వెళ్ళండి. సో, ఇప్పుడు నేను బినాన్స్‌లోకి వెళ్తాను. సో, ఇప్పుడు నేనిక్కడ ఉన్నాను. సో, ఇప్పుడు ఏం చేయాలి? నేను విత్‌డ్రా చేయాలి. ఎందుకంటే నేను ఈ ఎక్స్ఎం అకౌంట్ అనేది సెండ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తా? విత్‌డ్రా మీద క్లిక్ చేయండి. సో, విత్‌డ్రా మీద క్లిక్ చేసేటప్పుడు కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. యూఎస్‌డిటీ కాయిన్ ఎంటర్ అడ్రెస్. ఈ అడ్రెస్ నేను కాపీ చేసి చేయను బట్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పేస్ట్ చేసేస్తా. ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి? నెట్వర్క్ ఎంటర్ చేసుకోండి. వెరీ కేర్‌ఫుల్. మీరు ఇక్కడ ఏ నెట్వర్క్ ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ BEP20 సింబల్ చూడండి. బినాన్స్ BEP20. సో, దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీ అమౌంట్ అనేది పోతుంది. సో, ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత విత్‌డ్రా చేస్తానని చూడండి ఇక్కడ 100 యూఎస్‌డిటీ అని వాళ్ళకి చెప్పాను. 100 యూఎస్‌డిటీ ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే కిందన నెట్వర్క్ ఫీ అని ఉంది చూడండి. నెట్వర్క్ ఫీ 0.01 నెట్వర్క్ ఫీ. అంటే ఈ నెట్వర్క్ ఫీ అనేది బినాన్స్ వాడు కట్ చేసుకొని వాడికి ఎంత సెండ్ చేస్తాడు? 99.99 యూఎస్‌డిటీ సెండ్ చేస్తాడు. సో, ఇలా సెండ్ చేసేటప్పుడు వాడికి ఫుల్ $100 అనేది వెళ్ళదు ఇక్కడికి. అప్పుడు మీకు మీ విత్‌డ్రాస్ అనేది రిజెక్ట్ చేస్తాడు వాడు. మీరు $100 అని పెట్టారు. బట్ మాకు $100 రాలేదు అని చెప్పి వాడు మీ విత్‌డ్రాస్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో, మీరు ఇక్కడ ఏం చేయాలి? 0.1 ఇప్పుడు ఎంతెళ్తుంది? సో, 0.01 ఆ ఫీజ్ కలిపి ఎంటర్ చేయాలి. ఇలా మీరు ఎంటర్ చేయండి. ఎక్స్‌ట్రా ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి రిసీవ్ అమౌంట్ అంటే ఎక్స్ఎం వాడు ఎంత రిసీవ్ చేసుకుంటాడు? 100 యూఎస్‌డిటీ అయితే రిసీవ్ చేసుకుంటాడు. ఇలా మీరు ఫీజ్‌తో కలిపి పే చేయాలి. బినాన్స్ వాడు ఎక్స్ఎం వాడు ఈ ఫీజ్ అనేది పే చేయడు. మీరే పే చేయాలి. ఈ ఫీజ్ ఎంతుంటే అంత. TRC20కి డిఫరెంట్‌గా ఉంటది. BEP20కి డిఫరెంట్‌గా ఉంటది. ఈ ఫీజ్ ఎంతుంటే అంత మీరే పే చేయాలి. వాడు పే చేయడు. సో, ఇది చూసుకోండి. ఇది చూసి ఇక్కడ మీరు ఎంతైతే ఫీజ్ పడుతుందో దాన్ని ఎక్స్‌ట్రా ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే. ఎంటర్ చేసి రిసీవ్ అమౌంట్ కరెక్ట్‌గా ఈ అమౌంట్ అనేది ఆ ఎక్స్ఎంకి వెళ్తుందా లేదా అని చూసుకోండి. ఓకే. ఇక్కడ $100 ఉంది కదా! సో, ఇక్కడ కూడా $100 అన్నాం కదా! సో, ఇలా మీకు వెళ్తేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. అదర్‌వైజ్ మీ పేమెంట్ అనేది క్యాన్సిల్ చేస్తాడు. మళ్ళీ మీరు లైవ్ ఏజెంట్ మాట్లాడి ఇలా నేను చేశానని చెప్పి ప్రాసెస్ చేయడం అంతా పెద్ద తలనొప్పి. గుర్తుపెట్టుకోండి. ఇది చేయొద్దు.
సో, క్రిప్టో అనేది 100% సేఫ్. చాలా ఫాస్ట్ అనమాట. ఎందుకంటే మీకు చెప్పాను కదా! డైరెక్ట్ వాలెట్స్ టు వాలెట్స్ అవుతాయి. మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ ఉండరు. మధ్యలో ఎవరో పేమెంట్ ప్రొవైడర్ ఉండరు కాబట్టి మీకు చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ సేఫ్ కూడా. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాల్ వితిన్ మినిట్స్‌లో అయిపోతాయి. సో, క్రిప్టోనైతే చూజ్ చేసుకోండి. సో, లాస్ట్. సో, ఇవన్నీ చేసి ఈ ప్రాబ్లమ్ మీకొచ్చిన తర్వాత రాకుండా ఉండాలంటే ఏం చెప్పాను. మీకు చెప్పాగా యూటీఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. వాడు చెప్పింది చెప్పినట్టుగా నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయితే మీకు పేమెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో, స్టిల్ మీకు పేమెంట్ ప్రాబ్లమ్స్ వస్తే లైవ్ ఏజెంట్‌ని కాంటాక్ట్ అవ్వండి. దాని తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి డిపాజిట్ ఆప్షన్స్‌లో అక్కడ ఎంటర్ చేయండి. ఇంకా మీకు అవ్వకపోతే మెయిల్ చేయండి. 24 అవర్స్‌లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. స్టిల్ మీకు అప్పటికి అవ్వలేదంటే నా దగ్గరికి రండి. నేను పర్సనల్‌గా మేనేజర్‌తో మాట్లాడి మీకు హెల్ప్ చేస్తా. సో, ఇవన్నీ చేయకముందు దయచేసి రావద్దండి. మీరు ఇవన్నీ చేసే రావాలి. మీరు నా దగ్గరకొచ్చినా కూడా నేను ఇవే చెప్తా. ఇవే చేయండి అని నీకు చెప్తాను. సో, దయచేసి ఇవన్నీ మీరు చేసిన తర్వాత నా దగ్గరికి రండి. నేను డెఫినైట్‌లీ హెల్ప్ చేస్తా. సో, ఈ ప్రాబ్లమ్ అంతా వద్దు బ్రదర్ ఎందుకు? నేను చెప్పే సజెషన్ వినండి. క్రిప్టో యూజ్ చేయడం నేర్చుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. క్రిప్టో యూజ్ చేయడం నేర్చుకుంటే మీరు ఫారెక్స్ ట్రేడింగ్‌లో ఉన్నారంటే క్రిప్టో యూజ్ చేయడం నేర్చుకోవాలి. డెఫినిట్‌గా నేర్చుకోండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే మీకేదైనా డౌట్ ఉంటే గ్రూప్‌లో మెసేజ్ చేయండి. ఇక్కడ మనకి ఏ1 ట్రేడర్ మనీ గ్రూప్ ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఇక్కడ రిప్లై ఇస్తున్నాను. చాలా క్విక్‌గా రిప్లై ఇస్తాను మీకు. సో, ఎలాంటి డౌట్ ఉన్నా గ్రూప్‌లో మెసేజ్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎక్స్ఎం అకౌంట్ అండర్‌లో ఓపెన్ చేయాలి. మీకు ఎలాంటి ఇష్యూస్ ఫ్యూచర్‌లో వచ్చినా సాల్వ్ చేయాలి. ఒక పర్సన్ మాకు కావాలంటే మన అండర్‌లో మన లింక్ ఉంది. సో, ఎక్స్ఎం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, ఫ్యూచర్‌లో నా సపోర్ట్ అనేది మీకు డెఫినైట్‌లీ ఉంటది. సో, ఐ హోప్ మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినైట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉంటే కింద మెసేజ్ చేయండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.